కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పర్వతనగర్లో ఈరోజు జరిగిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ రాజారావు యాదవ్ 604 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఈ సందర్భంగా రాజారావు యాదవ్ కాలనీ మాజీ అధ్యక్షులు బాబా జహీద్ షరీఫ్తో కలిసి పర్వతనగర్లోని గల్లీ తిరుగుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అడుగడుగున కాలనీ వాసులు రాజారావు యాదవ్కు నీరాజనాలు పలుకుతూ శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గెలిచిన రాజారావు యాదవ్ మాజీ అధ్యక్షులు బాబా జహీద్ షరీఫ్ మాట్లాడుతూ, మాపై నమ్మకంతో మాకు ఓట్లు వేసి గెలిపించిన కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎలక్షన్ల ముందు మేము ఇచ్చిన రోడ్లు, కరెంటు లాంటి పనులు తప్పకుండా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో పూర్తి చేస్తామన్నారు. మా విజయం కోసం మొదటి నుండి పనిచేస్తూ మాకు సహకరించిన నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు మేము రుణపడి ఉంటామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. నాకు పర్వతనగర్లో 2016 నుండి ఇప్పటి వరకు మీరు అత్యధిక మెజారిటీతో నాకు గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. ముందుగా నేను ఏ రోజు కూడా పర్వతనగర్లో ఓటమి చెందలేదు. మీ అందరి ఆశీర్వాదాలతోని ఈరోజు నేను మీకు ఇక్కడ ఘనంగా గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు రాజారావు గారికి బస్సి అధ్యక్షుడిగా మీ అందరి సహకారంతో ఎన్నుకోవడం జరిగింది. పర్వతనగర్లో మిగిలిన పనులన్నీ, పెండింగ్ పనులన్నీ, వాటర్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ అన్నీ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్నీ ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి. మాకు మన పర్వతనగర్లో 1482 ఓట్లుంటే అందులో రెండు ఓట్లు చెల్లించి కాకుండా 1480 ఉన్నాయి. అందులో మాకు 604 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థికి 315, 400 సుమారు చిల్లర వచ్చినాయి. ఏదైనా కానీ మీ అందరూ ఎలక్షన్ ఆఫీసర్ సురేందర్ గౌడ్ గారు ఉన్నారు. మా నాన్నగారి నుంచి కూడా అతనే ఎలక్షన్ ఆఫీసర్గా కండక్ట్ చేస్తున్నారు. అందరికీ, నా తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. స్థాపించి సుమారు ఒక 25 రోజులు అవుతుంది. ఎందుకంటే మధ్యలో పండగలు రావడం వల్ల ఎలక్షన్ చాలా లాంగ్ అయింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడి పనులు పాటలు మానుకొని తిరగడాలు జరిగినాయి. ఎందుకంటే మధ్యలో పండగలు ఉండడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ జరిగి కొద్దిగా ముందుకేయడం జరిగింది ఈ ఎలక్షను. అదే ఎలక్షన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఆడపిల్లలతో సహా చాలా అత్యంత ఈ ఎలక్షన్లో మెజార్టీగా మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
అలాగే ఏదైతే మేము మేనిఫెస్టోలు కానీ ఎలక్ట్రికల్ సమస్యలు కానీ ఏ సమస్యలు అయితే మేము మేనిఫెస్టోలు రాసామో అలాగే దేవాలయము కాంప్లెక్స్ కూడా చెప్పాం. దానికి కూడా అన్నిటికంటే ముందుగా ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని మరీ